ఎంతోమంది ఉన్నారు కదా. యేసుప్రభు గలిలియా, సమరియా, యోదయ, యెరూషలేం అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే అందరినీ పిలవలేదు ఆయన. బహుశా చేపలు పట్టిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అందులో పేతురు, యోహానుని కొంతమందిని పిలుచుకున్నాడు. మంచి మంచి ఉద్యోగస్తులు ఉన్నారు, మంచి మంచి గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ 12 మందినే పర్టికులర్గా దేవుడు పిలుచుకున్నాడు. వీరెవరు? అపోస్తలులు. వీరు ఏర్పరచబడినటువంటి వారు, వీరు పిలువబడినటువంటి వారు అని గతంలో చూసాం. మత్తయి సువార్తలో కావచ్చు, అపోస్తల కార్యం చూడవచ్చు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వారిని పిలిచాడు. మత్తయి సువార్తలో అయితే ఆ 12 అపోస్తలులు అన్నాడు కదా. అపోస్తల కార్యంతో పిలువబడిన వారు, ఏర్పరచబడినటువంటి వారిని పిలిచాడు. అందుకే నేను మీలో 12 మందిని నేను ఏర్పరచుకోలేదా? అక్కడ దేవుడు ఈ 12 మంది గురించి ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ చేశాడు. ఏంటా అనౌన్స్మెంట్ అంటే, లోకంలో ఎంతోమంది ఉన్నారు, మరి 12 మందిని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదా అన్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, సహోదరులారా, ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. నిజంగా ఎంత గొప్ప పిలుపు. ఆ పిలుపు గురించి బైబిల్లో పేతురు పత్రికలో తీయొద్దు, 4 రకాల పిలుపులు ఉంటాయి పేతురు పత్రికలో. బయట నేను చెప్తాను. మొదటి పేతురు 1:14 పరిశుద్ధమైన పిలుపు. మొదటి పేతురు 2:9 దేనికి పిలుపు? వెలుగులోనికి పిలిచాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురం చేయడం నిమిత్తము రాజులని యాజక సమూహం అన్నాడు. మొదటి అధ్యాయంలో పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడట. 2వ అధ్యాయంలో వెలుగులోనికి పిలిచాడు. 3వ అధ్యాయంలో ఏమంటాడు? మొదటి పేతురు 3:9 ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలిచాడట. ఇవన్నీ మొదటి పేతురు అధ్యాయంలోనే కనిపిస్తాయి. ఇంకా 5వ అధ్యాయం 10వ మొదటి పేతురు 5:10 ఏమంటాడు? దేనికి పిలుచుకున్నాడు చెప్పండి? తన నిత్య మహిమకు. 4 రకాల పిలుపులు ఉన్నాయి అక్కడే.